నమస్తే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిమ యుగం నుండి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి. మన జీవిత వికాసానికి మెట్టువేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. ఆయనెవరో కాదు, మనందరికీ విద్యాబుద్ధులు నేర్పే గురువు. అందుకే మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు అత్యున్నత స్థానం ఇచ్చారు. లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువు. గుండెలపై ఆడుతూ తన్నుతూ ఉండే పసివాడికి నడక నేర్పే నాన్న రెండో గురువు. ఆ తరువాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే మన పెద్దలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి గురువు గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మన దేశ రెండవ రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ సందర్భంలోనే మనం గురువుల గొప్పదనం, ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత గురించి తెలుసుకుందాం. కబీర్ దాస్ గారు ఒక మాట అన్నారు, దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా. ఎందుకంటే ఆయనే భగవంతుడిని మొదటిసారిగా తనకు పరిచయం చేసింది అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది. అంటే మనలో ఉన్న అజ్ఞాన పొరలను తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించేవాడు గురువన్నమాట. అలాంటి గురువును దైవం కంటే గొప్పగా ఆరాధించే సంస్కృతి మనది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి చెప్పాలంటే ఎంఎన్ రాయ్ మాటల్లో చెప్పినట్టుగా భారతదేశంలో మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడాయన. ఆయన 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. మహాభారత కాలం నుండి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిని మనం గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి గారిని తమకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మాగాంధీ కీర్తించారు. మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని అన్నారు గాంధీజీ. మీరు నా ఉపాధ్యాయుడు అని పండిట్ నెహ్రూ కీర్తించారు. బహుశా ఈ వ్యాఖ్యల నుంచే ఆయన పుట్టినరోజును టీచర్స్ డేగా జరుపుకోవాలనే ఆలోచన పుట్టిందేమో. యుగ పురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండి అని పిలిస్తే యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు అని హోవెల్ కొనియాడారు. నాలో ఉన్న మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని సోవియట్ అధినేత స్టాలిన్ కీర్తించారు. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు, జ్ఞాన మహర్షి మన సర్వేపల్లి రాధాకృష్ణన్. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం అయ్యింది. తరతరాలుగా, యుగయుగాలుగా సనాతన భారతీయ పరమార్థిక విషయాలను ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీశాలి సర్వేపల్లి. హృదయాన్ని, మేధస్సును సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యాన్ని అందించిన మహారచయిత రాధాకృష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయ చరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధించే గురువులు, బాధించే గురువుల లక్షణాలను కూడా ప్రస్తావించారు. ఇదే గురువు గొప్పదనం. మహాభారతంలో అరణ్య పర్వంలోని యక్ష ప్రశ్నల ఇతివృత్తం గుర్తు చేసుకోండి. యక్షుడు మనిషి ఎలా అవుతాడు అని ధర్మరాజును అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు అధ్యయనం వల్ల, గురువు ద్వారా అని బదులిస్తాడు. గురువుకు ఉన్న శక్తి అంత గొప్పది. అథర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదట ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత స్వస్తినో బృహస్పతిర్దదాతు అని గురువును స్మరిస్తాడు. చాణక్యుడి చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్త మౌర్యుడు. సమర్థ రామదాసు తయారు చేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు కేవలం ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురు పరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. ఈ సంస్కృతి నేటికి మన సమాజంలో కొనసాగుతూనే ఉంది. మన సనాతన ధర్మాన్ని పరంపరాగతంగా పరిరక్షిస్తున్న ఆ గురుదేవులందరినీ స్మరించుకుంటూ నేటి పిల్లలను పావనమైన నవజీవన బృందావన నిర్మాతలుగా, రేపటి తరం దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేయాలని కోరుకుంటూ గురువులందరికీ వందనం, అభివందనం.